హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేపలు మట్టగిడుసులు సంత నుంచి తీసుకొచ్చాం. ఈ పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ఆంధ్ర స్టైల్లో బాగుంటుంది, చాలా బాగా వండుతుంది మా ఆవిడ. ఒకసారి చూడండి. హాయ్, ఈ రోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఆయిల్లోని టమాటీ ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఒక 10 మినిట్స్ అలాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, మనం ఇందాక చెప్పాను కదా 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం. ఇందులోని చెక్క, లవంగం, యాలక్కాయలు, గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకోవాలా? తర్వాత ముందు కొంచెం కలుపుకుందాం. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్, ఒక పావు గంట సేపు అలా కలుపుకుంటే ఇప్పుడు పచ్చివాసన అది పోతుంది అన్నమాట. కారం వేద్దాం. స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగా కలుపుకుంటాం. చింతపండు పులుసు వేస్తున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అలాగా పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేసుకుందాం, ఓకేనా? పులుసు మరిగినప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా చిదిమేసి వేసుకుంటే దీనిలో ఉన్న ఘాటంతా పులుసుకు తగిలి కొంచెం అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట. మంది స్టార్టింగ్ లోనే వేసుకుంటారు, అలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు, ఎవరిష్టం బాగా. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అలా పులుసు మరిగాక ముక్కలు వేసుకుందాం. పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ఈ చేప పేరు మట్టగిడుసులు. మట్టగిడుసులు మట్టగిడుసుల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మీరే విధంగా చేసుకుంటారో ఒకసారి. నేను చేసే రెసిపీస్ అన్ని ఈజీగా బ్యాచులర్స్ కూడా వండుకునే విధానంగానే చెప్తాను, పెద్ద హడావిడిగా ఏం చెప్పను. కొంచెం శన ఉంది, అది కూడా వేసేస్తున్నాను. ఇంకా అలాగా వదిలేయండి. అలాగ ఒక 20 నిమిషాలు ఉంటే అలా ఆ పులుసు ముక్కకి పట్టుకుంటది అనమాట. చూడండి, ఫైనల్ గా మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదండి మీకు ఎంతో ఇష్టమైన, మీకు మనకి అందరికి ఎంతో ఇష్టమైన చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. బ్యాచులర్స్ మగవాళ్ళు అవనండి, మనం ఇప్పుడు చదువుకున్న వర్కింగ్ చేసిన ఆడవాళ్ళు ఎవరైనా సరే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, పెద్ద హడావిడే ఉండదు. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందనేది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.